నమస్కారం వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. కాకినాడ మెయిన్ రోడ్ లో లక్కీ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం చేసిన స్థానిక ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ప్రముఖ సినీ నటి అనసూయ, ప్రియాంక మోహన్, కమెడియన్ ఆది. మధురపూడి విమానాశ్రయంలో పవన్ పర్యటనలో రెచ్చిపోయిన తెలుగు తమ్ముళ్లు. పెందుర్తి వర్గం, బొడ్డు వర్గం మధ్య వాగ్వాదం. పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన నాయకుల వాగ్వాదం. కాకినాడ నగరంలో కబ్జాకు గురైన స్థలాలను స్వాధీనం చేసుకోవాలని పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందించిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు జనాభా తామాషా ప్రకారం సీట్లు కేటాయించాలని పీజీఆర్ఎస్ కార్యక్రమంలో డీఆర్ఓకి వినతి పత్రం అందించిన బీసీ నాయకులు. ఏలూరు జిల్లాలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం. సమగ్ర శిక్ష ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ, ఎంటీఎస్ తక్షణమే అమలు చేయాలంటూ అమలాపురంలో పోరాట దీక్ష. ఈ దీక్షకు సంఘీభావం తెలిపిన మాజీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఐవి. చాలా హ్యాపీగా ఉంది. ఒక రకంగా ఇది కొంచెం మిక్స్డ్ ఫీలింగ్స్ లో ఉన్నాయి, ఎందుకంటే నా ఫేవరెట్ పీపుల్ అయిన మీడియా ఇంత డిస్టెంట్ గా ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. బట్ చాలా పద్ధతిగా కూడా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ కాకినాడ అండ్ మీడియా ప్రతినిధులు. చాలా ప్రశాంతంగా ఈరోజు మా లక్కీ షాపింగ్ మాల్ ఈ గ్రాండ్ లాంచ్ కాకినాడని కవర్ చేయడానికి వచ్చి ఓపెన్గా చాలా పాజిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నందుకు ముందుగా మీడియా ప్రతినిధులు అలాగే డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. కమింగ్ టు లక్కీ షాపింగ్ మాల్, నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే లక్ ఉంటే లక్కీ ఉంటే లక్ ఉన్నట్టే. యా, సో ఇది 14వ స్టోర్. ఏ ముహూర్తాన పేరు పెట్టారో కానీ లక్కీ స్టోర్ లాంచెస్ నేను చేస్తూ వస్తున్నప్పటి నుంచి నాకు కూడా చాలా లక్కీగానే ఉంది. అండ్ లక్కీ నుంచి వేసుకున్న శారీస్కి చాలా కాంప్లిమెంట్స్ వస్తుంటాయి. నాకు చాలా అడుగుతూ ఉంటారు కూడా, అలాంటి శారీ కావాలంటే లక్కీ షాపింగ్ మాల్ అని చెప్తే అవి అక్కర్లేదు, ఏ ఊరికి తీసుకున్నాం అంటే మనం ఏం చెప్పడం, ఇంకా నన్ను ఫిక్స్లో పెట్టేస్తున్నాను. అది కాదు, అలాంటి చీరే కావాలి, ఏ షోరూమ్కి వెళ్తే దొరుకుతుంది అని. మరి లక్కీలో అన్ని డిజైనర్ పీసెస్ కూడా ఉంటాయి, మనం అలా సెలెక్ట్ చేసుకుంటాము. అండ్ మేడం కూడా అలాంటివే పంపిస్తూ ఉంటారు నాకు. సో ఇట్స్ లైక్ ఐ సెడ్, లక్కీ ఇస్ ఆఫ్ కోర్స్ చాలా మంది లాగే నాకు కూడా ఫేవరెట్ బ్రాండ్తో పాటు ఇట్స్ మై ఫేవరెట్ పీపుల్, ద ఫ్యామిలీ. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మన కాకినాడలో ఈ షాప్లో ఉన్నారు. ఏంటి అలా షాప్లో ఉన్నారు మీరు? ఇష్టం ఈ బ్రాండ్. అండ్ దిస్ ఇస్ ద 14th స్టోర్. నాలాగే చాలా మంది ఇష్టపడుతున్నారు కాబట్టి మరో 3 నెలల్లో ఇంకో 3 స్టోర్ లాంచ్ రెడీగా ఉన్నాయి వాళ్ళకి. సూపర్ కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్ ఆఫ్ లక్కీ, ఇంక్లూడింగ్ మన ఆల్ దీస్ 3 ఫేవరెట్ పీపుల్ ఆఫ్ మైండ్, స్వామి గారు, రతే గారు, శ్రీను గారు అండ్ దేర్ కిడ్స్. మానేస్తున్నారు జనరేషన్స్ పాస్ అవుతూ ఇంకా స్ట్రాంగ్ అయిపోయింది మన లక్కీ ఫ్యామిలీ. సో I will always be grateful that మన లక్కీ షాపింగ్ మాల్ in every step they're taking, they're making me a part of it. I love how they get closer to the customers by every store. వాళ్ళ ఓపెనింగ్ ఆఫర్స్ కానివ్వండి అండ్ వాళ్ళ చేనేట్లు కానివ్వండి చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటాయి. అండ్ ద కలర్ కాంబినేషన్స్, టుడే I can't wait to try few sarees Lucky has brought to కాకినాడ. సో మన కాకినాడకి ఐఎమ్ షూర్ చాలా ఎక్స్క్లూజివ్ అండ్ మంచి వెరైటీ అందుబాటు ధరల్లో అలాగే ఓపెనింగ్ ఆఫర్స్తో వచ్చారు మన అని అనుకుంటున్నాను నేను. షూర్. వాట్ ఆర్ ది ఆఫర్స్? చాలా ఆఫర్స్ ఉన్నాయి. 1+1 ఉన్నాయి. 35 రూపీస్ సారీ ఉన్నది. అనిపిస్తుంది 35 రూపీస్కి నాకు ఏం దొరకట్లేదు. సూపర్. ఓకే. 1000 రూపీస్కి షర్ట్స్ ఉన్నాయి. 1000 రూపీస్ 4 షర్ట్స్ ఉన్నాయి, 4 ప్యాంట్స్ ఉన్నాయి. జెంట్స్కి కూడా, కిడ్స్కి కూడా ఉన్నాయి. ఇంకా చాలా హ్యాండ్లూమ్స్ మీద కూడా ఉన్నాయి. చాలా టెంప్టింగ్ ఆఫర్స్ ఉన్నాయి. ఐఎమ్ సర్ప్రైజ్ దట్ మీరందరూ ఇంకా షాపింగ్ బ్యాగ్స్తో లేరు. నేను వెళ్ళిపోయాక చేస్తారని అనుకుంటున్నాను. అండ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్ కాకినాడ. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ కాకినాడ ఫర్ వెల్కమింగ్ లక్కీ సో వార్మ్ అండ్ గ్రాండ్. లక్కీ అంటే మీ లక్ అని చెప్పడం అది ఎంత ఎందుకు అంటున్నారు? అయితే మీరు ఎర్లీగా ఉండగా మీరు ఇంటి లేట్ అయ్యారు. ఎప్పుడు లేట్ అయ్యారు? నాకు ఎప్పుడు పిలిస్తే నేను వచ్చాను. మీకు తెలుసా నన్ను రోడ్డు దగ్గర ఎంతసేపు వెయిట్ చేయించారు? మీ పేరేంటి? మీరు వెయిట్ చేస్తున్నారని చెప్పినా కానీ నన్ను వెయిట్ చేయించారు.
దట్ ఈస్ రంగమ్మ. సారీ, ఒకవేళ వెయిట్ చేయాల్సి వచ్చిందంటే క్షమించాలి, కానీ అనుకుని చేసింది అయితే కాదు. అండ్ ఈ రోజు మన కాకినాడలో లక్కీ ఎంత గ్రాండ్గా అవ్వాలంటే ఎంతమందిని, ఎన్ని బ్రాండ్స్ ఇలా ఇంతమందిని గెస్ట్గా పిలిచారు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి చెప్పండి. ఒకళ్ళు ఇద్దరు వస్తారు, కానీ ఈరోజు ఎంతమంది వచ్చారు. సో అలా అందరికీ స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి, మిమ్మల్ని కవర్ చేయాలి, మమ్మల్ని కవర్ చేయాలి. సో ఆ మాత్రం థ్యాంక్ యూ ఫర్ కోఆపరేటింగ్. తిన్నానా అని అడిగారు, నాకు మడతకాజ ఇష్టం, మీరేమనుకోనంటే కాకినాడ నన్ను యాక్సెప్ట్ చేస్తుందా. బట్ ఐ లవ్ ద హాస్పిటాలిటీ ఎవ్రీ టైం. కాకినాడ చుట్టుపక్కల వచ్చినా ఇక్కడికి వచ్చినా కూడా నేను ఎంత ఈరోజు డైట్ చేద్దాం అనుకున్నా బ్రేక్ఫాస్ట్ చేయకుండా, బట్ చేసేసాను. సో ఐ లవ్ ద ఫుడ్ ఇన్ కాకినాడ. తూర్పుగోదావరి జిల్లా మధురపూడి విమానాశ్రయంలో పవన్ పర్యటనలో రెచ్చిపోయిన తెలుగు తమ్ముళ్లు. పెందుర్తి వర్గం, బొడ్డు వర్గం మధ్య బూతుల మాటలతో ఒకరిపై ఒకరు తూపులాట. ప్రోటోకాల్ ప్రకారం పెందుర్తి వర్గంలో పంపారని, తమను పంపించడం లేదంటూ టెర్మినల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారని పోలీసులపై వాగ్వాదానికి దిగిన బొడ్డు అనుచరులు. ఇరు వర్గాల నాయకుల మధ్య కొట్లాట వరకు దారితీసిన వాగ్వాదం. ఇరు నాయకులను విడదీసిన పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన కూటమి నాయకుల వాగ్వాదం. కాకినాడ నగరంలో చీడిలపొర, గుడారిగుంట తదితర ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలను కబ్జాలు చేయడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. సోమవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్లో జిల్లా అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చీడిలపొరలో 20 ఎకరాల స్థలాన్ని కబ్జా చేయడం జరిగిందని, అదేవిధంగా కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి భవన నిర్మాణాలను రాత్రికి రాత్రే చేపట్టడం జరుగుతుందన్నారు. గతంలోని చీడిలపొరకు సంబంధించిన 20 ఎకరాల్లో 2 ఎకరాల్లో పూలే కమిటీ హాల్కు కేటాయించడం జరిగిందని, అదేవిధంగా వివిధ వెనుకబడిన కులస్తులకు స్థలాలు కేటాయించడం జరిగిందన్నారు. కబ్జాకు గురైన స్థలాలను స్వాధీనం చేసుకోవాలని కోరడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బచ్చు శేఖర్, తెలుగుదేశం నాయకులు తుమ్మలపల్లి రమేష్, ఓమి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారు సాన్మోహన్ గారిని కలవడం జరిగింది. ఎందుకంటే ఈ రోజున మన కాకినాడ నగరంలో ప్రభుత్వ స్థలాలు చాలా ఉన్నాయి. ఆ స్థలాలన్నీ కూడా ఈ రోజున చీడిలపొరలో సుమారు 20 ఎకరాలు ఉంది ప్రభుత్వ స్థలం. అదేవిధంగా చూసుకున్నట్టయితే మనం కొత్తగా రోడ్లు నియమించుకున్నాం చీడిలపొరలో 80 ఫీట్ రోడ్డు. అదేవిధంగా విముక్తి కాలనీ నుంచి అక్షర స్కూల్ మీదుగా గొరండగుంట వరకు 100 ఫీట్ రోడ్ కూడా వేసుకున్నాం స్మార్ట్ సిటీలో. ఆ తర్వాత ప్రభుత్వ స్థలాలు ఉంటే ఆ స్థలాలన్నీ కూడా గతం నుంచి కూడా ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి ఆక్యుపేషన్ చేయడం, దాన్ని చాలా మట్టుకి ఆ రోజే ప్రతిపక్షం ఉన్నప్పుడు అన్నీ ఎదుర్కోవడం జరిగింది. అయినప్పుడు ఈరోజు ఆక్యుపై చేయడం, దాని గురించి తెలిసిన తర్వాత ఉదయాన్నే మళ్ళీ అధికారులని పోలీసులు పంపించి ఖాళీ చేయించడం,
ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కొంతమంది అయితే స్టాండర్డ్గా ఇది మా స్థలాలని చెప్పి ప్రభుత్వ స్థలంలో పాగేసుకుని ఉన్నారు. ఈరోజు ఆ స్థలాలన్నీ కూడా ఖాళీ చేయించి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుని, అదేవిధంగా ఆ స్థలాల్లో చీడిలపారులో అయితే సుమారు 20 ఎకరాల్లో ఆ రోజున మేము శాసనసభకు ఉన్నప్పుడు, మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక పూలే భవనం నిర్మించాలని 2 ఎకరాలు కేటాయించడం జరిగింది. అదేవిధంగా అనేక సామాజిక వర్గాలకి, బీసీ వర్గాలకి కొన్ని స్థలాలు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ భవనాలు నియమించడం కోసం కూడా కొన్ని భవనాలకి తీర్మానం చేయడం జరిగింది. ఆ తీర్మానం చేసిన కాపీ అన్నీ కూడా కలెక్టర్ గారికి ఇప్పుడు సబ్మిట్ చేస్తాం. ఈ రోజున ఆ స్థలాలన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుని ఏదైతే మాట ఇచ్చామో సామాజిక భవనాలు నియమించడానికి కానీ, ప్రభుత్వ భవనాలు నియమించడానికి కానీ ఆ భవనాలు నియమించాలి. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం సీట్లు కేటాయించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జిల్లా ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో డీఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు గుద్దుల రమణ, నగర అధ్యక్షుడు బడే వెంకటకృష్ణ, బీసీ నాయకులు పంపన రామకృష్ణలు మాట్లాడుతూ తక్షణమే బీసీల కులగణను చేపట్టి బీసీల జనాభా దామాషా ప్రకారం స్థానిక సంస్థల్లో సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. బీసీల ప్రతి కుటుంబం యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులను సమగ్ర సేకరణ చేపట్టాలని, తద్వారా రాజ్యాంగం సవరణ చట్టం ప్రకారం బీసీలకు రిజర్వేషన్ కల్పించాలన్నారు. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని సవరించి ఓబీసీ మహిళలకు వారి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించాలన్నారు. బీసీ రిజర్వేషన్లు 42% పెంచి ఏబీసీడీలుగా వర్గీకరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు వర్మ, శిరీష తదితరులు పాల్గొన్నారు. మరి రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్రావు గారి పిలుపు మేరకు మరి బీసీలు దామాసా ప్రకారం ఈ రాష్ట్రంలో 56% ఉన్న బీసీలకి సరైన న్యాయం జరగటలేదన్న ఉద్దేశంతో అనేక ఉద్యమాలు, అనేక కార్యక్రమాలు జరిపిన సంగతి మీ మీడియా మిత్రుల గారికి అందరికీ తెలుసున్న విషయమే. ఈరోజు పక్క రాష్ట్రాల్లో బీసీ రిజర్వేషన్లు మరి గవర్నమెంట్ ముందుకు వచ్చి బీసీ రిజర్వేషన్ విషయంలో మరి వాళ్ళ ఆలోచనలు బట్టి 42%, ఇప్పుడు ఈ మధ్య తెలంగాణలో 42% రిజర్వేషన్లు కల్పించాలని కూడా మరి అక్కడ తెలంగాణలో అక్కడ బీసీలు అందరూ కూడా ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. అలాగే ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కూడా, విభజన ఆంధ్రప్రదేశ్లో కూడా బీసీలు మరి జనగణ చేసి దీని దామాషా ప్రకారం బీసీలకి మరి తగు న్యాయం చేయాలని, తద్వారా ఏబీసీడీ వర్గీకరణ అంటే ఈరోజు ముఖ్యంగా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కారణం ఏంటంటే మా రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్రావు గారు హైకోర్టులో అప్పీల్ చేయడం జరిగింది. హైకోర్టులో అప్పీల్ చేయడం ఎందుకయ్యా అంటే రాష్ట్ర వ్యాప్తంగా రానున్న స్థానిక ఎలక్షన్లో జరుగుతాయనో ఒక మరి మూమెంట్ అయితే ఈ రాష్ట్రంలో ఉంది. ఎందుకంటే పదవీ కాలాలన్నీ కూడా స్థానిక సంస్థలన్నీ పదవీ కాలాన్ని అయిపోయినాయి. ఈ పదవీ కాలాలు మరి రేపు ఎలక్షన్కి ముందు ఏబీసీడీ వర్గీకరణ, బీసీలలో దామాసా ప్రకారం రిజర్వేషన్ కల్పించి బీసీల్లో కూడా ఏబీసీడీ వర్గీకరణ చేసి మరి తదుపరి మరి ఎలక్షన్కి వెళ్ళాలి తప్ప ముందుగా వెళ్తాం అనేది ఇది కరెక్ట్ కాదని ఉద్దేశంతో హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. దాని ద్వారా ఈ జిల్లాలో విభజన 26 జిల్లాలో మరి అన్ని కలెక్టరేట్లలో కూడా ఈరోజు అందరూ కూడా కలెక్టర్ గారు రిప్రజెంటేషన్ ఇచ్చి తద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి పంపించమని మేము కలెక్టర్ గారిని అడగడం జరిగింది. దాని ద్వారా కూడా మరి స్థానిక శాసనసభ్యులు వరమాడి వెంకటేశ్వర గారికి కూడా మరి బీసీ సంఘాల ద్వారా ఈ జిల్లా అధ్యక్షులు, అలాగే రాష్ట్ర కమిటీ, మరి టౌన్ కమిటీ అందరూ కూడా ఈ కలెక్టరేట్లో మరి సమగ్ర శిక్ష ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ ఎంటీఎస్ తక్షణమే అమలు చేయాలంటూ అమలాపురం నల్లవంతెన వద్ద
యూనిట్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ వెంకన్నబాబు ఆధ్వర్యంలో పోరాట దీక్ష నిర్వహించగా మాజీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఐవి సంఘీభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని వెంకన్నబాబు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు దాటినా సమస్యలు పరిష్కారం కాలేదని, ఉద్యోగ భద్రత లేకుండా తక్కువ జీతాలతో సరైన హెచ్ఆర్ విధానం లేకుండా అనేక మంది ఉద్యోగులు కష్టాల్లో ఉన్నారని మహిళా ఉద్యోగి ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 రోజులలో సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు. ఖాళీ పోస్టుల భర్తీ వంటి అంశాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్కు అందజేశారు. పేరు గంగాధరరావు అండి, మండల లెవెల్ అకౌంటెంట్. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లోనూ పోరాట దీక్ష నిర్వహించబడుతున్నాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సమగ్ర శిక్షలో 26,000 మంది ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నారు. ఇది ఒక స్కీమ్, భారతదేశం అంతా వర్తిస్తుంది. మేము ఎప్పుడైనా సరే కానీ రెగ్యులర్ చేయమని ప్రభుత్వాన్ని కనుక అడుగుతుంటుంటే మీ స్కీము మిమ్మల్ని రెగ్యులర్ చేయము, హెచ్ఆర్ పాలసీ ఇవ్వమని చెప్తున్నారు. కానీ ఇది తప్పు. ఎందుకంటే భారతదేశంలో 8 రాష్ట్రాలని ఎంటీఎస్ ఇచ్చి గౌరవమైనటువంటి వేతనం ఇస్తున్నారు. అంతేకాకుండా అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు సమాన పనికి సమానమైనటువంటి వేతనం ఇవ్వమని చెప్తున్నారు. ఈ రోజు విద్యాశాఖ మార్చులైనటువంటి నారా లోకేష్ బాబు గారు గత యువగల యాత్రలోనే మీకు ఎంటీఎస్ ఇస్తామని హామీ ఇచ్చారు. దయచేసి మా విన్నపాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ సార్. పేరు కుమారి. నేను సిఆర్ఎంటీగా 13 సంవత్సరాల నుంచి మేమంతా ఒకే జీవోలో లోకల్ ప్రాతిపదికన నియమించబడ్డాము. 2012 అనేది మా రిక్రూట్మెంట్ జరిగింది. అప్పటి నుంచి లోకల్ ప్రాతిపదికనే మా కేటాయించిన కాంప్లెక్స్ లోనే మేము పనిచేస్తున్నాము. కానీ గత ప్రభుత్వంలో ఈ కాంప్లెక్స్ రేషనలైజేషన్ అనే పేరుతో కొన్ని కాంప్లెక్స్ కుదించడం జరిగింది. దానిలో భాగంగా మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న కాంప్లెక్స్ అన్నింటిని కుదించారు. దాంట్లో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 116 కాంప్లెక్స్ ని 87 కాంప్లెక్స్ గా కుదించారు. దాంట్లో ఉన్న 87 మంది సిఆర్పీలు ఏ కాంప్లెక్స్ గా ఉంచి మిగతా మందిని బి కాంప్లెక్స్ గా చూపించారు. అప్పుడు కూడా మేము ఏంటంటే సార్ ఈ పరిస్థితి అని మేము అందరం అడిగాము. అడిగితే ఏ బి అని ఏమీ లేదమ్మా, అందరూ ఒకే చోట పనిచేస్తారు. సిహెచ్ వెంకన్నబాబు, కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఏసీ అధ్యక్షులుగా పనిచేయడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు అన్ని జిల్లా కలెక్టరేట్లోనే నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. ముఖ్యంగా హెచ్ఆర్ పాలసీ, ఎంటీఎస్, అదేవిధంగా విద్యాశాఖలో 26,000 మందిని కూడా విలీనం చేయడం మా ప్రధాన డిమాండ్లు. మరి దీనిలో భాగంగానే ఈ కోనసీమ జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సర్ప్లస్ సిఆర్ఎంటీ సమస్యని మరి కలెక్టర్ గారికి కూడా వివరించడం జరిగింది ఇప్పుడే. మరి ప్రధానంగా ఏ అప్లికేషన్ అయితే ఏ లోకల్ బాడీస్ ప్రకారం ఏ క్లస్టర్ ప్రకారం అయితే సిఆర్ఎంటీని నియమించారో దానికి విరుద్ధంగా ఈ రోజు ఏఎస్ఆర్ జిల్లాలో కూడా పనిచేయాలని మరి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యతతోటి రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నల్లవంతుల సమీపంలో మరి ఈరోజు పోరాట దీక్ష అనే కార్యక్రమాన్ని ఈ సమగ్ర శిక్ష ఉద్యోగుల అంతా కలిసి ఇక్కడ పోరాట దీక్ష కార్యక్రమం చేస్తాము. గత ప్రభుత్వంలో ఈ ఎస్ఎస్సి సిబ్బంది కూడా గత 2022 సంవత్సరంలో డిసెంబర్ నెలలో 22 రోజుల పాటు నిరవధి దీక్ష చేసినప్పుడు ఆ ప్రభుత్వం మాకు కొన్ని హామీలు ఇచ్చింది. హెచ్ఆర్ పాలసీ, ఎంటీఎస్, మినిమం టైం స్కేలు రెగ్యులేట్ చేస్తామని ఒక హామీ ఇచ్చింది. కానీ ఆ హామీని అమలు చేయకుండానే ఆ ప్రభుత్వం వెళ్ళిపోవడం జరిగింది. మరలా అటువంటి సమయంలోనే మేము దీక్షలు చేస్తున్న సమయంలో, ఉద్యమం చేస్తున్న సమయంలో ఇప్పుడున్న విద్యాశాఖ